వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఫలితంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఏడుకొండల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. తిరుగిరులు గోవిందనామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండి ఎటు చూసినా భక్త సంద్రమే. వసతి నిలయాలు, కళ్యాణ కట్టల్లోనూ ఫుల్ రష్. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. సర్వదర్శనం క్యూ లైన్లలోకి భక్తులను అనుమతించడం లేదు. మళ్లీ రేపు ఉదయమే రావాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. తిరుమల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో తిరుగిరులు జనసంద్రమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుగిరులకు చేరుకుంటుండడంతో తిరుమల మొత్తం జనసంద్రమైందనే చెప్పాలి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు పలు సూచనలు చేస్తోంది. దాదాపు 24 గంటలకు పైబడి శ్రీవారి దర్శనానికి సమయం పడుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచే క్యూ లైన్లలోకి వెళ్తున్న భక్తులను ఆపివేసి తిరిగి రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాల్సిందిగా సూచనలు చేస్తోంది. ప్రధానంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు 3 రకాల దర్శనాలు ఏర్పాటు చేస్తారు. ఉదయం విఐపీలు, అదేవిధంగా ప్రముఖులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం ఉంటుంది. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. మరోవైపు సర్వదర్శనం ఉంటుంది. సర్వదర్శనంలో కూడా 2 రకాలుగా, అంటే టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ కావచ్చు, లేదా ఎలాంటి టోకెన్ లేకపోయినా నేరుగా కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనానికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. ఇలా 3 రకాల దర్శనాల్లో భాగంగా ఇప్పుడు వేసవి సెలవులు కావడం, అదేవిధంగా విద్యాసంస్థలకు సెలవులు, మరోవైపు వివిధ తరగతులకు సంబంధించి ఫలితాలు వెళ్లడంతో అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల గిరులకు వస్తుండడంతో పెద్ద ఎత్తున తిరుమల గిరుల్లో జనసంద్రమై మారిపోవడంతో దర్శనానికి అధిక సమయం పడుతోంది. ఇప్పటికే తిరుమలలో ఉన్న శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు వేచి చూసేందుకు నిర్మించిన వైకుంఠ క్యూ కాంప్లెక్స్, వైకుంఠం 1, 2 దానిలోని 48 కంపార్ట్మెంట్లో భక్తులు నిండిపోయారు. అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండిపోవడంతో తాత్కాలికంగా తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో శాశ్వతంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్ కూడా దాదాపుగా 3 కిలోమీటర్లు, అంటే బాటగంగమ్మ వరకు 3 కిలోమీటర్ల మేర నారాయణగిరి ఉద్యానవనాల నుంచి బాటగంగమ్మ వరకు నిర్మించిన క్యూ లైన్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉండి దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాటగంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం వరకు కూడా తాత్కాలికంగా, అంటే ఈ వేసవి రద్దీ దృష్ట్యా ప్రతి సంవత్సరం తాత్కాలికంగా కొంత షెడ్లు ఏర్పాటు చేస్తారు. అలా బాటగంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం వరకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ తాత్కాలిక షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లు లేకోకుండా బయట ఎండ మీద నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఎండ వేడి అధికంగా ఉండడం, ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో క్యూ లైన్లోంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి క్యూ లైన్లోకి అనుమతించే ఉద్దేశంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరు క్యూ లైన్ల వద్దకు రావద్దని పిఏసీల వద్ద ఉంటూ రేపు ఉదయం 6 గంటలకు రావాలని చెప్పి టీటీడీ ఇప్పటికే సూచన చేసింది. ఈ నేపథ్యంలోనే భక్తులు అందుకు అనుగుణంగా క్యూ లైన్ల వద్దకు రాకుండా పిఏసీల్లో వేచి చూస్తున్నారు. దీంతో అటు వసతి గృహాల వద్ద కానీ, అదేవిధంగా స్వామివారిని తలనీలాలు సమర్పించేందుకు వచ్చే భక్తులతో కళ్యాణ కట్టలు కానీ, మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద వితరణ చేపడుతుంది. ఆ ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉంటుండడంతో తిరుగిరులు మొత్తం శ్రీవారి భక్తులతోనే నిండిపోయాయి. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని, అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాలకు సంబంధించి ప్రముఖులు, అత్యంత ప్రముఖులు వారి సిఫార్సు లేఖలు కూడా సాధారణ రోజుల్లో బ్రేక్ దర్శనకు అవకాశం కల్పిస్తారు. కానీ బ్రేక్ దర్శనాలకు సమయం 1 గంటకు 7,000 మందిని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సిఫార్సు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తే ఆ సమయంలో సామాన్య భక్తుల
దర్శన సంఖ్య తగ్గుతుందన్న నేపథ్యంలో ఈ వేసవి సెలవులు ముగిసేంత వరకు జూన్ 14 వరకు ఈ జూన్ 14వ తారీఖు వరకు వేసవి సెలవులు ముగిసేంత వరకు బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ప్రముఖులు అత్యంత ప్రముఖులకు నేరుగా వచ్చే వరకు మాత్రమే బ్రేక్ దర్శనాల అవకాశం కల్పించి మిగిలిన సమయం అంతా సర్వదర్శనం భక్తులకు అవకాశం కల్పిస్తుండడంతో సగటున రోజుకు 80,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. గడిచిన 5 రోజుల్లో అంటే గడిచిన శుక్రవారం నుంచి బుధవారం వరకు దాదాపు 5,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు కూడా దాదాపు ఒక 85,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉందన్న అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గడిచిన 6 రోజుల్లోనే దాదాపు 6 లక్షల మంది వరకు దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. అంటే వారం రోజుల్లో దాదాపు 7 లక్షల మంది భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఆయా కంపార్ట్మెంట్లలో భక్తుల ఎలా ఉన్నారు, ఎదురవుతున్న అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన రీతిలో ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులు సర్వదర్శనం చేసుకొని వెనుదిరుగుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.